సుడిగాలి సుధీర్. నా ఊరుకొచ్చి ఒక అమ్మాయిని ఎత్తికెళ్లేంత ధైర్యం చూపించాడంటే వాడికి భయం ఏంటో చూపి. బుల్లి తెరపై నవ్వులు పూయించిన ఓ కమీడియన్ ఇప్పుడు వెండి తెరపై మాస్ హీరోగా తన సత్తా చాటాలని వస్తున్నాడు. అవును, జబర్దస్త్ స్టేజ్ నుంచి సినీ ఇండస్ట్రీ వరకు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు మరోసారి పెద్ద స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న తాజా చిత్రం గోట్. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ టైటిల్ విన్న వెంటనే చాలా మంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కథలో ఏముంది అని ప్రేక్షకులు భారీ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది యువ దర్శకుడు వేదవ్యాస్ ఆకుల. సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్ గా దివ్య భారతి నటిస్తోంది. కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమాలో సుధీర్ ఒక చిన్న స్థాయి గ్యాంగ్ లో ఉండే వ్యక్తిగా కనిపిస్తాడు. డబ్బు కోసం ఒక డేంజరస్ ప్లాన్ చేస్తాడు. ఒక పెళ్లి కూతుర్ని ఫేక్ కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. కానీ అక్కడి నుంచి కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఎందుకంటే వారు కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు. ఆమె స్వభావం, ఆమె ఆలోచనలు, ఆమె రియాక్షన్స్ ఇవన్నీ చూసి కిడ్నాప్ చేసిన వాళ్లే భయపడే పరిస్థితి వస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది అసలు గందరగోళం. కామెడీ, యాక్షన్, అనూహ్య ట్విస్ట్, ఇలా సుధీర్ కెరీర్ లో ఇది కీలక సినిమా అనే చెప్పొచ్చు. టీవీ షోలతో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సుధీర్ సినిమాలో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత మంచి స్పందన కూడా పొందాడు. ప్రత్యేకంగా అతడి సినిమా గాలోడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి అతడికి హీరోగా మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అదే జోష్ తో ఇంకా పెద్ద ఎంటర్టైనర్ గా గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. సినిమాకు సంగీతం అందిస్తుంది ప్రముఖ సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్. అదే సమయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను లెజెండరీ కంపోజర్ మణి శర్మ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చాయి. ఇక ఈ గోట్ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఇక సుధీర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన ఆ కమీడియన్ ఇప్పుడు థియేటర్లలో మాస్ హీరోగా గర్జించడానికి వస్తున్నాడు. మరి ఈసారి గోట్ అనే టైటిల్ కు నిజంగానే న్యాయం చేస్తాడా, లేదా ఇంకో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అది తెలుసుకోవాలంటే మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. సుడిగాలి సుధీర్. నా ఊరుకొచ్చి ఒక అమ్మాయిని ఎత్తికెళ్లేంత ధైర్యం చూపించాడంటే వాడికి భయం ఏంటో చూపి. బుల్లి తెరపై నవ్వులు పూయించిన ఓ కమీడియన్ ఇప్పుడు వెండి తెరపై మాస్ హీరోగా తన సత్తా చాటాలని వస్తున్నాడు. అవును, జబర్దస్త్ స్టేజ్ నుంచి సినీ ఇండస్ట్రీ వరకు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు మరోసారి పెద్ద స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న తాజా చిత్రం గోట్. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ టైటిల్ విన్న వెంటనే చాలా మంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కథలో ఏముంది అని ప్రేక్షకులు భారీ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది యువ దర్శకుడు వేదవ్యాస్ ఆకుల. సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్ గా దివ్య భారతి నటిస్తోంది. కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమాలో సుధీర్ ఒక చిన్న స్థాయి గ్యాంగ్ లో ఉండే వ్యక్తిగా కనిపిస్తాడు. డబ్బు కోసం ఒక డేంజరస్ ప్లాన్ చేస్తాడు. ఒక పెళ్లి కూతుర్ని ఫేక్ కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. కానీ అక్కడి నుంచి కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఎందుకంటే వారు కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు. ఆమె స్వభావం, ఆమె ఆలోచనలు, ఆమె రియాక్షన్స్ ఇవన్నీ చూసి కిడ్నాప్ చేసిన వాళ్లే భయపడే పరిస్థితి వస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది అసలు గందరగోళం. కామెడీ, యాక్షన్, అనూహ్య ట్విస్ట్, ఇలా సుధీర్ కెరీర్ లో ఇది కీలక సినిమా అనే చెప్పొచ్చు. టీవీ షోలతో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సుధీర్ సినిమాలో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత మంచి స్పందన కూడా పొందాడు. ప్రత్యేకంగా అతడి సినిమా గాలోడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి అతడికి హీరోగా మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అదే జోష్ తో ఇంకా పెద్ద ఎంటర్టైనర్ గా గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. సినిమాకు సంగీతం అందిస్తుంది ప్రముఖ సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్. అదే సమయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను లెజెండరీ కంపోజర్ మణి శర్మ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చాయి. ఇక ఈ గోట్ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఇక సుధీర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన ఆ కమీడియన్ ఇప్పుడు థియేటర్లలో మాస్ హీరోగా గర్జించడానికి వస్తున్నాడు. మరి ఈసారి గోట్ అనే టైటిల్ కు నిజంగానే న్యాయం చేస్తాడా, లేదా ఇంకో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా?
అది తెలుసుకోవాలంటే మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. సుడిగాలి సుధీర్ నా ఊరుకొచ్చి ఒక అమ్మాయిని ఎత్తికెళ్లేంత ధైర్యం చూపించాడంటే వాడికి భయం ఏంటో చూపి. బుల్లి తెరపై నవ్వులు పూయించిన ఓ కమీడియన్ ఇప్పుడు వెండి తెరపై మాస్ హీరోగా తన సత్తా చాటాలని వస్తున్నాడు. అవును, జబర్దస్త్ స్టేజ్ నుంచి సినీ ఇండస్ట్రీ వరకు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు మరోసారి పెద్ద స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న తాజా చిత్రం గోట్. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ టైటిల్ విన్న వెంటనే చాలా మంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కథలో ఏముంది అని ప్రేక్షకులు భారీ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది యువ దర్శకుడు వేదవ్యాస్ ఆకుల. సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్ గా దివ్య భారతి నటిస్తోంది. కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమాలో సుధీర్ ఒక చిన్న స్థాయి గ్యాంగ్ లో ఉండే వ్యక్తిగా కనిపిస్తాడు. డబ్బు కోసం ఒక డేంజరస్ ప్లాన్ చేస్తాడు. ఒక పెళ్లి కూతుర్ని ఫేక్ కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. కానీ అక్కడి నుంచి కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఎందుకంటే వారు కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు. ఆమె స్వభావం, ఆమె ఆలోచనలు, ఆమె రియాక్షన్స్ ఇవన్నీ చూసి కిడ్నాప్ చేసిన వాళ్లే భయపడే పరిస్థితి వస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది అసలు గందరగోళం. కామెడీ, యాక్షన్, అనూహ్య ట్విస్ట్, ఇలా సుధీర్ కెరీర్ లో ఇది కీలక సినిమా అనే చెప్పొచ్చు. టీవీ షోలతో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సుధీర్ సినిమాలో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత మంచి స్పందన కూడా పొందాడు. ప్రత్యేకంగా అతడి సినిమా గాలోడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి అతడికి హీరోగా మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అదే జోష్ తో ఇంకా పెద్ద ఎంటర్టైనర్ గా గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పొచ్చు. సినిమాకు సంగీతం అందిస్తుంది ప్రముఖ సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్. అదే సమయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను లెజెండరీ కంపోజర్ మణి శర్మ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చాయి. ఇక ఈ గోట్ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఇక సుధీర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన ఆ కమీడియన్ ఇప్పుడు థియేటర్లలో మాస్ హీరోగా గర్జించడానికి వస్తున్నాడు. మరి ఈసారి గోట్ అనే టైటిల్ కు నిజంగానే న్యాయం చేస్తాడా, లేదా ఇంకో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అది తెలుసుకోవాలంటే మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.